ఒక పరీక్షలో 90 బహుళైచ్ఛిక ప్రశ్నలు కలవు. ప్రతి సరైన సమాధానమునకు 2 మార్కులు ఇవ్వబడును. ప్రతి తప్పు సమాధానమునకు 1 మార్కు తగ్గించబడును. రాజు అన్ని ప్రశ్నలకు సమాధానములను రాసి 60 మార్కులు తెచ్చుకొనెను. అతడు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించాడు అనేది క్వశ్చన్. ఇటువంటి ప్రశ్నలు మనకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో చాలా తరచుగా అడుగుతూ ఉంటారు. ఇటువంటి దానిలను మనం 30 సెకండ్స్ లోపలనే ఆన్సర్ పెట్టేయచ్చు. చూడండి, ఇటువంటి సమస్యను సాధించడానికి మనం అలగేషన్ మెథడ్ అనే దాన్ని వాడతాం. అలగేషన్ మెథడ్ చూడండి, ఈ అలగేషన్ మెథడ్ ఎలా వాడాలి అనేది మనం చూద్దాం. ఒక పరీక్షలో 90 బహుళైచ్ఛిక ప్రశ్నలు కలవు. 90 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయంట. కరెక్ట్ గా రాస్తే 2 మార్కులు వస్తాయి. తప్పుగా రాస్తే 1 మార్కు మైనస్ చేస్తారు. రాజు అనేవాడు అన్ని ప్రశ్నలకు సమాధానం రాసి 60 మార్కులు తెచ్చుకున్నాడు. అయితే సరైన సమాధానాలు ఎన్ని రాశాడు అని చూడండి. దీంట్లో సరైన సమాధానాలు ఎన్ని రాశాడో మనకు తెలియదు, తప్పు ఎన్ని రాశాడో మనకు తెలియదు, కానీ మనకు వచ్చిన మార్కులు ఎన్ని అనేది మనకు తెలుసు. అలగేషన్ మెథడ్ దీనికి ఎలా వాడతాము అనేది చూడండి. ఇప్పుడు కరెక్ట్ గా రాసిందేది, తర్వాత రాంగ్ తప్పుగా రాసిందేది, ఇలా రాసుకుంటాం. ఇప్పుడు కరెక్ట్ గా ఎన్ని రాశాడో మనకు తెలియదు కదా. పరీక్షలో మొత్తం ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి? 90 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 90 క్వశ్చన్లు వాడు కరెక్ట్ గానే రాశాడు అనుకున్నాం. 90 క్వశ్చన్లు వాడు కరెక్ట్ గానే రాశాడు అనుకున్నాం. ఒక్కొక్క క్వశ్చన్ కు ఎన్ని మార్కులు వస్తాయి? 2 మార్కులు వస్తాయి. కాబట్టి వానికి మొత్తం ఎన్ని వచ్చి నింటాయి? 180 వచ్చి నింటాయి అనుకోండి. మనకు తెలియదు కరెక్ట్ గా ఎన్ని రాశాడు అనేది మనకు తెలియదు, కాబట్టి అనుకుంటున్నాం మొత్తం అన్ని కరెక్ట్ గానే రాశాడు అనుకున్నాం. ఇక్కడ రాంగ్ దగ్గరకు వద్దాం. రాంగ్ ఎన్ని రాశాడో కూడా మనకు తెలియదు. ఇక్కడ కూడా మనం ఏమనుకుంటాము? అన్ని రాంగే రాశాడు అనుకుంటాం. అన్ని రాంగే రాశాడు అనుకుంటాం. మొత్తం ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి? 90 క్వశ్చన్లు ఉన్నాయి. రాంగ్ గా రాస్తే ఏమవుతుంది? 1 మార్కు తగ్గించబడును. తగ్గించబడును అంటే తీసేస్తాడు, ఇంటూ -1. 90 ఇంటూ -1 చేస్తే ఎంత అవుతుంది? -90. అన్ని కరెక్ట్ గా రాస్తే 180 మార్కులు వస్తాయి. అన్ని తప్పుగా రాస్తే -90 మార్కులు వస్తాయి. అంటే వీడే ఇంకా బాకీ పడతాడు. కానీ వారికి వచ్చిన మార్కులు ఎన్ని? 60. కాబట్టి 60ని ఈ సెంటర్లో రాస్తాం. వానికి అన్ని కరెక్ట్ గా రాసినాడు అని అనుకుంటే 180 మార్కులు రావాలి. అన్ని తప్పుగా రాసినాడు అని అనుకుంటే 90 మార్కులు రావాలి. కానీ ఒరిజినల్ గా వానికి వచ్చినటువంటి మార్కులు ఎన్ని? 60. ఇట్లా రాసుకున్న తర్వాత దీంట్లో చూడండి, దీనికి దీనికి డిఫరెన్స్ కనుక్కొని ఇటు సైడ్ రాయాలి. దీనికి దీనికి డిఫరెన్స్ కనుక్కొని ఇటు సైడ్ రాయాలి. చూడండి, 180లో నుంచి 60 పోతే డిఫరెన్స్ అంటే ఏం లేదు, పెద్ద దాంట్లో నుంచి చిన్న దాన్ని తీసేయాలి. అంటే 180లో నుంచి 60 పోతే 120. దీంట్లో నుంచి దీన్ని తీసేసినాం, 120 వచ్చింది. ఇప్పుడు దీంట్లో నుంచి దీన్ని తీసేయాలి. డిఫరెన్స్ అంటే చెప్పాను కదా ఇప్పుడే, పెద్ద దాంట్లో నుంచి చిన్న దాన్ని తీసేయాలి. 60 పెద్దది, 90 చిన్నది. చూడండి, 60 -90 ఏమవుతుంది? 60 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఏమవుతుంది? 150 అవుతుంది. 60 ఒక 90 150. ఇక్కడ 150 రాస్తాం. ఈ 2 దానికి మనకు రేషియో, ఒక రేషియో వచ్చింది. కరెక్ట్ గా రాసిన దానికి రాంగ్ గా రాసిన దానికి కలిపి ఒక రేషియో వచ్చింది. చూడండి, రేషియో తీస్తే 0 0 క్యాన్సిల్, 3 4 12, 3 5 15. అంటే 5:4 అని రేషియో వచ్చింది. అంటే కరెక్ట్ గా రాసినవి 5 పార్ట్లు, రాంగ్ గా రాసినవి 4 పార్ట్లు అని దీని అర్థం. ఇప్పుడు ఈ 5 పార్ట్లు 4 పార్ట్లు కలిపితే మొత్తం 9 పార్ట్లు అవుతాయి. 5 పార్ట్స్ ప్లస్ 4 పార్ట్స్ ఈక్వల్స్ టు 9 పార్ట్స్. ఈ 9 పార్ట్స్ ప్రశ్నలో మనకి ఎన్ని ప్రశ్నలు ఇచ్చాడు? 90 ప్రశ్నలు. అంటే 90. 9 పార్ట్స్ కలిపి 90 క్వశ్చన్లు ఇచ్చాడు. 9 పార్ట్స్ కి 90 క్వశ్చన్స్ వచ్చాయి. చూడండి, అప్పుడు ఒక పార్ట్కి ఎన్ని అవుతాయి? చూడండి, 9 1 9 10. ఒక పార్ట్కు 9 క్వశ్చన్లు అవుతాయి. మనకు కరెక్ట్ గా రాసినవి ఎన్ని పార్ట్లు? 5 పార్ట్స్. కాబట్టి కరెక్ట్ గా రాసినవి
5 పార్ట్స్. 5 పార్ట్స్ అంటే 5 ఇంటూ 1 పార్ట్ 10 కాబట్టి 10. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 50. 50 ప్రశ్నలు కరెక్ట్ గా రాశాడు. చూడండి 50 ప్రశ్నలు కరెక్ట్ గా రాశాడు. తప్పుగా రాసినటువంటి 4 పార్ట్స్. 4 పార్ట్స్ అంటే 4 ఇంటూ 10 40. అంటే కరెక్ట్ గా రాసినవి అయినా అడిగినా మనం సమాధానం చెప్పొచ్చు, రాంగ్ గా రాసినవి ఎన్ని అడిగినా మనం సమాధానం చెప్పొచ్చు. చూడండి కరెక్ట్ గా రాసినవి 50 కాబట్టి 50కి ఒక్కొక్క ప్రశ్నకు 2 వస్తాయి కాబట్టి 50 ఇంటూ 2 100 మార్కులు వచ్చినాయి వానికి. కానీ వాళ్ళు 40 ప్రశ్నలు తప్పు రాసినాడు కాబట్టి ఒక్కొక్క మార్కు తీసేస్తే 40 మార్కులు పోతాయి. అంటే 100లో నుంచి 40 మార్కులు పోతే వానికి వచ్చింది అది 60 మార్కులు. ఈ విధంగా మనం అలగేషన్ మెథడ్ ఉపయోగించి ఇటువంటి ప్రశ్నలను 30 సెకండ్ల లోపే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి ఇది మీరు ఈ ప్రశ్నకు సమాధానం రాసి ఆన్సర్ను కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.